PS పోలీస్ స్టేషన్ పరిధిలో మిద్దెపల్లి గ్రామంలో చంద్రమ్మ అనే మహిళ వయసు 36 ఇయర్స్ ఉంటుంది. ఇద్దరు పిల్లలు 9th క్లాస్ చదువుతున్నారు. ఆమెను అతని దగ్గర బంధువుల సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి 2 వీలర్లో పక్కన నెడగట్టు విలేజ్లో మీకు రావాల్సిన డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి మోటార్ బైక్ పైన తీసుకెళ్ళి కనపడకుండా పోయాలని చెప్పేసి మాకు 31వ తారీఖు కంప్లైంట్ వచ్చింది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టి పెద్ద సుబ్రహ్మణ్యం పరారులో ఉన్నాడు. సుబ్రహ్మణ్యం ఆచీకి అదే రోజు ఈవినింగ్ కనుక్కొని ఎస్ఐ వెళ్ళి పరిశీలిస్తే అతని టీషర్ట్ మీద అంత రక్తం పడి అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఇన్స్పెక్టర్ వెంటనే సీన్కి వెళ్ళి వాళ్ళు విచారిస్తే వాడు ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఆమె దగ్గర దాదాపు 2 లక్షల రూపాయల దాకా అప్పు చేసి ఆమె అప్పు అడుగుతూ ఉంటే దగ్గర బంధువు కాబట్టి అందరి దగ్గర పరువులు ఇస్తుంది అనుకొని ఆమెను చంపాలనుకున్నాడు. చంపాలనుకొని అతని దగ్గర బంధువైన ప్రసాద్ ఫెడా నూర్ ముహమ్మద్తో ప్లాన్ చేసి తీసుకెళ్ళి అక్కడి నుంచి తీసుకెళ్ళి ఆన్ ది వే దారిలోనే మామిడి తోటలో రాడితో కొట్టి కొడలతో గుండు కోసి చంపి ఆ డెడ్ బాడీని బొలారో వెహికల్ చేసుకొని మొగలిఘాట్లో జగమర్ల క్రాస్లో వెళ్ళి పడేసినామని చెప్పి కన్ఫ్యూజ్ చేశాను. దాంతో ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ అండ్ టీం అంతా వెళ్ళి ఆ అడవిలోకి వెళ్ళి చెక్ చేస్తే ఆ డెడ్ బాడీని లెఫ్ట్ సైడ్ పడేసినారు. బట్ వాళ్ళు రైట్ సైడ్ తీసుకెళ్ళారు. రాత్రి బాడీ కనపడలేదు. మార్నింగ్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వేయలేకపోతే అక్కడ డెడ్ బాడీ కనపడడం జరిగింది. పులుస్ టీమ్ను కనుక్కొని తీసుకొని చెప్పింది. దానికి ఆధారం సేకరించడం జరిగింది. వాటి చెప్పిన ప్రకారం దాన్ని గొంతు కోసి మా మృతదేహాన్ని గాయాల దగ్గర కూడా జరిగింది. వెంటనే దాన్ని మర్డర్ కేసు కాంట్రోల్ చేశాము. ఆ ముద్దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు ఇందులో పాల్గొన్న వ్యక్తుల యొక్క ఆచూకీ కూడా మాకు లభ్యమైంది. వాళ్ళ కోసం టీమ్స్ పోయినాయి. వాళ్ళిద్దరినీ కూడా తొందరలోనే అరెస్ట్ చేస్తాము. దీనికి ఒకే ఒక కారణం ఏమంటే ఆన్లైన్ యాప్స్ ద్వారా గేమింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని ఆ డబ్బులు తీర్చలేక దగ్గర బంధువైన ఆమెను హత్యకు పాల్పడ్డారు. ఇది జరిగింది. ఇంకా మిగిలిన ఇద్దరిని కూడా త్వరలోనే విదిన్ 24 అవర్స్లోనే పట్టుకొని రిమాండ్ జరుగుతుంది. మామిడి తోటలో హత్య చేశారు. మామిడి తోట సార్ నిందితుడికి ఆమెకి బంధుత్వం ఉంది. ఆమె మేనతో కూతురు. వయసులో అతని వయసు 23 సంవత్సరాలు, ఆ వయసు 36 సంవత్సరాలు. వరుసకు పిన్ అవుతుంది. ఇట్లు నడుపుతుంది. 3 చిట్లు ఎత్తుకున్నాడు. అది కాకుండా చేపలు తీసుకున్నాడు. మొత్తం 2 లక్షల రూపాయల దాకా తీసుకున్నాడు. డాక్టర్లు పిఎం పోస్ట్ మార్టం సర్టిఫికేట్ అన్నీ వస్తాయి కదా, అన్నీ వస్తుంది. ఆ రిపోర్ట్ ప్రకారం ఏదున్నా కూడా వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా చేస్తాము. ప్రైమరీకి ఇప్పటిదాకా మాకు తెలిసింది అటువంటిది ఏం లేదు. బట్ ఇప్పుడే పిఎం కూడా అయిపోయింది. ఆ పిఎం డాక్టర్ పరిశీలించి మిగిలిన కూడా పరిశీలిస్తాం. ఎందుకంటే పిన్ని కాబట్టి మేము అనుమానం చేయలేదు. ఒకవేళ డాక్టర్ పిఎం సర్టిఫికేట్ వచ్చి మిగిలిన 2 ఉద్యోగాలను పట్టుకుంటే మరింత డీటెయిల్స్ రావచ్చు. 2 ఉద్యోగాలు దగ్గర బంధువులు వెళ్తే పక్కన విలేజ్ పేర్లను డిస్క్లోజ్ చేస్తే వాళ్ళు అబ్స్కాండ్ అయిపోయే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా అందులో ఒక వ్యక్తి బొలాల దగ్గర తీసుకువచ్చి డెడ్ బాడీ చేసుకుని ఇద్దరు సహకారంతోనే అందులో ఉన్న ఒక వ్యక్తి రాడుతో కొట్టాడు. ఇంకో వ్యక్తి కత్తిని తీస్తే ఆ కత్తితో ఇక్కడ ముందుకు కూడా జరిగింది. లేదు, ఓన్లీ సుబ్రహ్మణ్యం వ్యక్తికే సంబంధం లేదు. సుబ్రహ్మణ్యం దగ్గర బంధువు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫ్రెండ్ ఇంకో అమ్మాయి. గతంలో పరిశీలించాలి. ఇంకా కదా వాళ్ళతో పాటు వెహికల్ ఉందని తెలిసి 24 అవర్స్లో మిగిలిన డీటెయిల్స్ కూడా కొంచెం సమాచారం ఉంది. మా టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాము. అది కూడా వెల్లడిస్తాం. డెఫినెట్గా ఇందులో సాక్ష్యం ఆధార్ ఎవిడెన్స్ ఉంది. ఎట్లా ఏమేమి ఎవిడెన్స్ ఉన్నాయంటే అతను కళ్ళతో ఊళ్ళో చాలామంది చూసేవాళ్ళు పోవడం. అలాగే అతను చంపినప్పుడు బ్లడ్ సెల్స్ కూడా మీద పడ్డాయి. అక్కడ నుంచి ఫోన్ కాల్ డీటెయిల్స్, ఫోన్పే జరిగి వెహికల్స్ పెట్టుకోవడము రకరకాల పత్రికా ముఖ్యంగా చెప్పడం ఇబ్బందిగా ఉంటుంది. డెఫినెట్గా సరైన సాక్ష్యాలు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకు శిక్ష పడేలాగా ప్రయత్నం చేస్తాము. శిక్ష పడుతుంది కూడా. సార్ ఎలాంటి శిక్షలు పడతాయి సార్? సార్ ముఖ్యంగా ఈ జగన్ యాక్చువల్గా గత 2 yearsలో నేను ఒకే ఒక మర్డర్ బాడీ అక్కడ జంగిల్ కాబట్టి కొద్దిగా అసాంఘికంగా జరుగుతుంది. ఆ పబ్లో ఇంతవరకు ఏది పోలీసు నోటీసులు రావడం కానీ చేయడం కానీ పెద్ద ఇష్యూ లేదు.
బట్ అక్కడ మాది నిరంతర పర్యవేక్షణ మొన్నటిదాకా కూడా ఒక చెక్ పోస్ట్ ఓపెన్ చేసి 2-3 సార్లు వచ్చి వెహికల్స్ యాక్సిడెంట్ కావడం ఇంకోటి పోవడం ఇది అవుతుంది. అక్కడ ప్రతిరోజు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈవినింగ్ వెహికల్ చెకింగ్ జరుగుతుంది. నైట్ బీట్ చేసే వాళ్ళు 5 to 6, 7 దాకా మొత్తం జంగిల్లో వెళ్ళి ఉన్నారా ఒకసారి గెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఆ రోజు కూడా మా వాళ్ళు 6 o'clock 7 o'clock వచ్చేస్తారు గెస్ట్ తిరిగి. ఇది ఆఫ్టర్ 9 or 10 or 11 జరిగింది కాబట్టి వాళ్ళు విషయం కాలేదు. సార్ ఆన్లైన్ బెట్టింగ్ గురించి చెప్పండి సార్. యువత ఆన్లైన్ బెట్టింగ్స్తోనే సగం జీవితాలు నాశనం అవుతున్నా. యువత అయితే ఆన్లైన్ బెట్టింగ్ దూరంగా ఉంటేనే వాళ్ళు వాళ్ళ కుటుంబాలు వ్యవస్థ బాగుంటుంది. సరే ఇప్పుడు కూడా కొత్తగా తర్వాత అదే మర్డర్ ఎప్పుడు జరిగింది అని ఆమెను ఎన్ని గంటలకు తీసుకెళ్లారు అనేసి సార్ ఫస్ట్ స్టార్టింగ్ చెప్పాను కదండి, 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరారు. డైరెక్ట్ తోటలోకి తీసుకెళ్లారు. ఆ తోటలో ఆల్రెడీ ఇలా ప్లాన్ ప్రకారం ఇద్దరు ఉన్నారు. ముగ్గురు కలిసి మర్డర్ చేశారు. మర్డర్ చేసినాక బొలారా వెహికల్ మాట్లాడుకున్నారు స్విచ్ చేయడానికి. ఆ సందర్భంగా వాడు ఫోన్పే కూడా చేశాడు వెహికల్ వాడికి బాడుకు. అది ఆటోమేటిక్గా ఎవిడెన్స్ అన్ని ఇది వస్తుంది, టెక్నికల్గా ప్రూవ్ అవుతుంది. అక్కడ నుంచి డ్రైవర్కి డౌట్ వస్తుంది. ఇప్పుడు వీడే వెళ్ళి ఆ వెహికల్ తీసుకొని అక్యూజ్లో ముద్దాయి వెళ్ళి డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాడు. అక్కడ నుండి బాడీని తీసుకున్నాడు. బాడీని తీసుకొని పోయి అక్కడ జగమల కాసులోకి వెళ్ళి అడవిలో 400 meters వెళ్ళి అక్కడ పడేశారు. క్రాస్ చెక్ చేసి వాళ్ళ డీటెయిల్స్, టవర్ డంపు, లొకేషన్స్ అన్నీ తెలుసుకొని కరెక్ట్ సమాచారం ఉంటుంది. ఎవరి ఎవిడెన్స్ మీడియా మీద పెడితే కొన్నిసార్లు కేసెస్ వీక్ అవుతాయి కాబట్టి పెట్టడానికి కూడా కుదరదు. చాలా కొద్దిగా కొంచెం సార్ అండి అబ్బాయి మధ్యలో పెట్టండి సార్. మధ్యలో థ్యాంక్ యూ.